బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. చాలా మంది చిన్నపిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు, ఏజ్ లిమిట్ లేకుండా ఒక రకమైన స్పాట్స్ అయితే వస్తాయి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మన కళ్ళ కింద ఏరియాలోని, ఇంకా అలాగే చిక్స్ దగ్గర, చిన్ దగ్గర చిన్న బాంబ్స్ లాగా, మిల్కీ బాంబ్స్ అంటారు, కొలెస్ట్రాల్ మిల్కీ బాంబ్స్ అని అంటారు, మిలియా అని కూడా అంటారు దీన్ని. ఇవి ఒకే దగ్గర మనకి స్పాట్స్ లాగా అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. అవి చిక్కడానికి ట్రై చేసినా కూడా అవి పగలడం అనేది జరగదు. బ్లాక్ హెడ్స్ లాగా, వైట్ హెడ్స్ లాగా అయితే కాదు. దాని మటుకు అదే కంట్రోల్ అయ్యి తగ్గాలన్నమాట. ఇందులో కెరటిన్ ఉండడం వల్ల దానివల్ల మనం చిక్కినా కూడా అవి పగలవన్నమాట. సో ఇది ఎలా వస్తుంది? కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇవి వస్తుంటాయి అన్నమాట. అయితే అది ఎందుకు ఆ స్పాట్స్లో వస్తాయి, ఎలా తగ్గించుకోవాలి, న్యాచురల్గా ఎలా తగ్గించుకోవాలి అనేది ఈరోజు వీడియోలోనైతే చూడబోతున్నాం. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది. అది కూడా హిట్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ మిలియాని ఎలా కంట్రోల్ చేయాలి, మనము ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు, ఇంట్లోని న్యాచురల్గా మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేది తెలుసుకుందామండి. చాలామంది చాలా కాస్ట్లీ క్రీమ్స్, ఇంకా అలాగే సర్జరీస్ కూడా చేయించుకుంటూ ఉంటారు ఇవి పోవడానికి. చాలా ఇరిటేటింగ్గా అయితే ఫేస్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఒకే దగ్గర ఒకే గుంపులాగా అయితే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న మిల్కీ బాంబ్స్. ఇవి బ్లాక్ హెడ్స్ కాదు, వైట్ హెడ్స్ కాదు. చాలా మంది వైట్ హెడ్స్ అనుకొని స్క్వీజ్ చేస్తూ ఉంటారు. అవి పగలవండి, ఎందుకంటే అందులో కెరటిన్ ఉంటుంది. సో అవి పగలవన్నమాట. ఇవి ఏ విధంగా మనం కంట్రోల్ చేయొచ్చు, ఇంట్లోనే హోమ్ రెమెడీస్తోని న్యాచురల్గా ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ వచ్చేసి హనీ అండి. హనీని అక్కడ ఎక్కడైతే మనకి ఎఫెక్టెడ్ ఏరియా ఉందో అక్కడ రోజుకి కనీసము 3 to 4 times హనీ అప్లై చేస్తూ కొంచెం మసాజ్ ఇచ్చి కొంతసేపు ఉంచి ఆ తర్వాత వాష్ చేసుకోవడం. అండ్ సెకండ్ రెమెడీ వచ్చేసి యాపిల్ సైడర్ వెనిగర్, ఇంకా అలాగే లెమన్ రెండింటిని కూడా మిక్స్ చేసి అక్కడ అప్లై చేస్తూ ఉండడం. అలాగా 3 times అయితే చేయాలి. అండ్ థర్డ్ రెమెడీ వచ్చేసి కార్న్ స్టార్చ్ ఉంటుంది కదండి, అందులోని కొంచెంగాను యాపిల్ సైడర్ వెనిగర్ని మిక్స్ చేసి అక్కడ అప్లై చేసి కొంచెం ముద్దగానే అప్లై చేసి వదిలేసేయాలండి. ఒక 10 to 15 minutes వదిలేసిన తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. ఈ రకంగా చేస్తూ ఉండాలి. అండ్ ఫోర్త్ రెమెడీ వచ్చేసి లెమన్, ఇంకా అలాగే షుగరు, దాగాను ఆలివ్ ఆయిల్ని అయితే మిక్స్ చేయాలండి. ఈ మూడింటిని కూడా చక్కగా మిక్స్ చేసేసి ఎక్కడైతే మనకి ఈ ఎఫెక్టెడ్ ఏరియా ఉందో అక్కడైతే అప్లై చేస్తూ ఉండాలన్నమాట. ఇలాగా 3-4 times రోజుకి చేయడం వల్ల మనకి ఆ మిల్కీ బాంబ్స్ ఏవైతే ఉంటాయో, కొలెస్ట్రాల్ వల్ల వచ్చిన ఆ మిల్కీ బాంబ్స్ ఏవైతే ఉంటాయో అవి పోవడం అనేది జరుగుతుంది అనమాట. ఫిఫ్త్ రెమెడీ వచ్చేసి టీ 3 ఆయిల్ అండి. టీ 3 ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడాను మనము ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉందో అక్కడ నైట్ పడుకునేటప్పుడు మాత్రమే అప్లై చేయాలి. పడుకునే ముందు అప్లై చేసి పడుకోవడం, ఇంకా మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవడం. ఈ రకంగానైతే చేస్తూ ఉండాలన్నమాట. చాలా మంది ఏంటంటే ఇవి పోవడానికి క్రీమ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు, రకరకాల క్రీమ్స్ యూజ్ చేసేస్తూ ఉంటారు పోతాయేమో అని చెప్పేసి. కానీ ఇవి వాటికైతే లొంగేవి కాదు. అండ్ ఇవి కొలెస్ట్రాల్, హెవీగా కొలెస్ట్రాల్ ఒకే దగ్గర ఉండడం వల్ల మనకి ఇవి ఫామ్ అవుతాయని చెప్తూ ఉన్నారు. అయితే చిన్నపిల్లల్లో కూడా ఇవి వస్తాయి కదా. ఎలా వస్తాయి అని అంటే, చిన్నపిల్లలకి బై డిఫాల్ట్ అలా వస్తూ ఉంటాయి. అవి పోవడానికి మనము ఇందాక చెప్పుకున్న రెమెడీస్, తేనె ఏదైతే ఉంటుందో దాన్ని అప్లై చేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.